అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాల్టి టాపిక్ గా మనము డిస్కస్ చేసుకున్నాము. కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అన్నటువంటి దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, LV-M3 M6 అన్నటువంటి ప్రయోగాన్ని చేపట్టడం జరిగిందనమాట ఇస్రో అనేది. అసలు ఏంటి LV-M3 ప్రయోగం అన్నటువంటిది, ఇందులో ప్రయోగించినటువంటి ఉపగ్రహం పేరేమిటి, తర్వాత ఎందుకోసం ఈ యొక్క ఉపగ్రహాన్ని అనేటువంటిది ప్రయోగించారు, మరియు భారతదేశంలోనే ఇప్పటి వరకు ప్రయోగించినటువంటి అత్యధిక బరువు కలిగిన ఉపగ్రహం ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా 6100 కిలోలు కలిగినటువంటి 6100 kgs యొక్క ఉపగ్రహం అనేటువంటి దాన్ని ప్రయోగించడం జరిగిందనమాట. ఏ వాహక నౌక ద్వారా? ఈ యొక్క LV-M3 M6 అన్నటువంటి వాహక నౌక ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. ఏది ఆ ఉపగ్రహం పేరు అనేటువంటిది చూస్తే కనుక బ్లూ బర్డ్ బ్లాక్ 2 అన్నటువంటి ఉపగ్రహాన్ని ఇస్రో అన్నటువంటిది విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది అనమాట. ఎక్కడ ఈ ఇస్రో అన్నటువంటిది ప్రవేశపెట్టింది? లో ఎర్త్ ఆర్బిట్ అన్నటువంటి కక్షలో ఈ యొక్క బ్లూ బర్డ్ బ్లాక్ 2 అన్నటువంటి అత్యధిక బరువు కలిగినటువంటి 6100 kgs కలిగినటువంటి ఈ యొక్క ఉపగ్రహాన్ని సురక్షితంగా లో ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టగలిగింది ఇస్రో అన్నటువంటిది. అందుకు ఉపయోగించినటువంటి వాహక నౌక LV-M3 M6 అండి. ఈ LV-M3 M6 అన్నటువంటి దాన్ని మనం మేజర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో చేయబోయేటువంటి మానవ సహితమైనటువంటి గగన్యాన్ మిషన్ కు కూడా ఈ LV-M3 అన్నటువంటి దాన్ని వాడనున్నాం అనేసి మనకి ఇస్రో అనేటువంటిది తెలిపింది అనమాట. దాని గురించి చూడండి, ఎక్కడి నుంచి ప్రయోగించారు ఈ యొక్క LV-M3 M6 అన్నటువంటి రాకెట్. మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట. ఎప్పుడు ఈ యొక్క ప్రయోగం అనేటువంటిది చేపట్టారనేసి చూసుకుంటే డిసెంబర్ 24వ తేదీన ఈ యొక్క ప్రయోగం అనేటువంటిది చేశారు. మరి దేశంలోనే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో కూడా మనకి ఈ యొక్క LV-M3 అన్నటువంటి రాకెట్ అన్నటువంటి దాన్ని ఉపయోగించనున్నారనమాట. ఈ విజయానికి గుర్తుగా మనకి ఎంతో ముఖ్యమైనది అనేటువంటిది చెప్పడం జరిగింది. అసలు ఈ బ్లూ బర్డ్ బ్లాక్ 2 అన్నటువంటి ఉపగ్రహాన్ని ఎవరు తయారు చేశారని చూసుకుంటే అమెరికాలోని టెక్సాస్ కు చెందినటువంటి AST స్పేస్ మొబైల్ అన్నటువంటిది ఈ యొక్క అత్యంత బరువైనటువంటి బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం అనేటువంటి దాన్ని ప్రయోగించింది అనమాట. మరి ఎంత ఎత్తు కక్షలో దీన్ని ప్రవేశపెట్టింది అనేది చూసుకుంటే కనుక 518.5 కిలోమీటర్ల ఎత్తు ఉన్నటువంటి కక్షలో, అంటే లో ఎర్త్ ఆర్బిట్ లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఈ యొక్క బ్లూ బర్డ్ బ్లాక్ 2 అన్నటువంటి ఉపగ్రహాన్ని. మనకి ఈ వివరాలన్నీ కూడా మనకి ఇస్రో చైర్మన్ గా ప్రజెంట్ ఉన్నటువంటి డాక్టర్ నారాయణ గారు దీనికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటివి వెల్లడించడం జరిగిందనమాట. ఇదండి దీనికి సంబంధించి. మరి మేజర్గా ఈ యొక్క బ్లూ బర్డ్ బ్లాక్ 2 అన్నటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం ద్వారా మనకు చేకూరేటువంటి లాభాలు ఏంటి అంటే, ఎందుకు ఈ ఉపగ్రహాన్ని అనేటువంటిది ప్రయోగించారనేసి చూసుకుంటే కనుక, ఏదైతే ఇప్పుడు మనకి నెట్వర్క్ ఉంటుందో, ఈ 4G 5G నెట్వర్క్ ఉంటుందో, ఇక నుండి ఈ నెట్వర్క్ అన్నటువంటిది డైరెక్ట్ గా శాటిలైట్స్ నుంచి మనకి మొబైల్స్ కి వచ్చే విధంగా ఈ ఉపగ్రహం అన్నటువంటిది ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో నెట్ కనెక్షన్ కి సంబంధించి ఉపయోగించినటువంటి ఉపగ్రహం అనమాట ఇది బ్లూ బర్డ్ బ్లాక్ 2 అన్నటువంటిది. సరే, ఇదండి ఇవాళకి సంబంధించిన ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.